స్కందం అధ్యాయం 21 పృథుమహారాజు ఉపదేశంలో శ్లోకం 7 భావము భాష్యం ఇచ్చిన అభయచరణారుంద భక్తి విధానం ప్రోపల పృథువు మహామహితాత్ముడైనందున ఎల్లరిచే పూజింపబడను. భూమండలమును పాలించుటలో అతడు పెక్కు మహిమాన్వితలో కర్మలను చేశాను. సదా ఔదార్యవంతుడై ఉండను. అట్టి గొప్ప సాఫల్యమును బడిసి విశ్వవిఖ్యాత యశస్సును పొందిన పిమ్మట అతడు అంత్యమున దేవదేవుని చరణారవిందములను బడిసెను. ప్రజలను పాలించుటలో బాధ్యతాయుతులకు రాజునకు లేదా అధ్యక్షునికి అనేక బాధ్యతలుండును. వేదవాంగ్మయమున పేర్కోబడిన పలు యజ్ఞములకు నిర్వహించుట రాజు లేదా ప్రభుత్వం యొక్క అతి ముఖ్యమైన కర్తవ్యం. రాజ్యంలోని ప్రతి ఒక్కడు తన వర్ణమునకు సంబంధించిన విద్యుక్త ధర్మమును నిర్వర్తించినట్లు చూచుట రాజు యొక్క తదుపరి ధర్మం. ప్రతి ఒక్కరూ వర్ణాశ్రమ ధర్మను చక్కగా నిర్వహించినట్లు చూసే బాధ్యత రాజుదే. దీనితో పాటుగా పృథుమహారాజు దృష్టాంతపరిచినట్లు అతడు పుష్కలంగా ధాన్యమును ఉత్పత్తి చేయుటకు భూమిని వర్ధిల్లజేయవలెను. మహాపురుషుల్లో అనేక రకములైన వారుందరు. వారిలో కొందరు మహాపురుషులు, కొందరు శ్రేష్ఠతర మహాపురుషులు, ఇంకొందరు శ్రేష్ఠతమ మహాపురుషులై ఉండవచ్చును. కానీ పృథువు వారందరినీ అతిశయించను. కనుకనే ఇచ్చట అతడు మహితాత్ముడని వర్ణించబడెను. క్షత్రియుడైన పృథువు తన క్షత్రియ ధర్మను చక్కగా నిర్వర్తించెను. అదేవిధంగా బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు కూడా తమ ధర్మమును చక్కగా నిర్వహించి జీవితాంతమున పరంధామమును చేరవచ్చును. పరమపదం వైకుంఠలోకం కేవలం భక్తియోగం చేతనే లభ్యము కాగలదు. నిరాకార బ్రహ్మ ప్రాంతము కూడా పరమపదమనే పిలువబడినను భగవాను యందు అనురక్తి లేని వారు అట్టి నిరాకార పరమపద స్థితి నుండి తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందుదురు. కనుకనే ఆరుయ్యకృచ్చేన పరం పదం తతః అని చెప్పబడినది. అనగా పరమపదమును నిరాకార బ్రహ్మజ్యోతిని సాధించకు నిరాకారవాదులు తీవ్రముగా యత్నము కావించినను దురదృష్టవశాత్తు భగవాన్తో సంబంధం లేని కారణంన తిరిగి భౌతిక జగత్తును పతనం చెందుదురు. మనుజుడు అంతరిక్షమున అత్యంత ఎత్తునకు ఎగిరను ఏదో ఒక గ్రహము చేరనిచో తిరిగి భూలోకమునికే రావాల్సి వచ్చు. అదేవిధంగా నిరాకార బ్రహ్మజ్యోతి అని పరమపదము చేరడి నిరాకారవాదులు వైకుంఠలోకమునకు ప్రవేశించని కారణమున ఈ భౌతిక జగమునికే తిరిగి వచ్చి ఒకానొక భౌతిక లోకమును ఆశ్రయింతురు. వారు బ్రహ్మలోకమును పొందినను అట్టి లోకములు కూడా భౌతిక జగత్తునందినే విలసితమయ్యున్నవి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమైన తస్మై శ్రీ గురవే నమః. వందేయం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ ముఖాంకరోతి వాచాలం పంగుల్లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో ఇక్కడ పృథు మహారాజును మహామహితాత్ముడు అనేసి వర్ణిస్తున్నారు. ఇక్కడ ప్రభుపాలవారు మహాపురుషుల్లో అనేక రకమైనటువంటి వాళ్ళు ఉంటారని చెప్తున్నారు. కొందరు మహాపురుషులు, ఇంకొందరు శ్రేష్ఠతర మహాపురుషులు, ఇంకొందరు శ్రేష్ఠతమ మహాపురుషులు. మహాపురుషులు, శ్రేష్ఠతర పురుషులు, శ్రేష్ఠతమ ఇంకా ఉన్నతమైన. సో ఈ ముగ్గురి మహాపురుషులను ఆయన అతిశయించాడు. అందువల్ల ఇక్కడ మహామహితాత్ముడు అనేసి వర్ణించారు. ఎందుకంటే పృథు మహారాజు ఆయన తన యొక్క క్షత్రియ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించాడు. అదేవిధంగా ఇతరులను కూడా, ప్రజలను కూడా వర్ణాశ్రమ ధర్మ నియమాలను అందరినీ చక్కగా నిర్వహింపజేశాడు. సో పృథు మహారాజు కూడా గొప్ప భక్తుడైన ఆయన ఒక ఆదర్శవంతమైనటువంటి రాజుగా, ఆదర్శమైనటువంటి భక్తునిగా ఆయన తన యొక్క ధర్మాలని కూడా నిర్వహించాడు. సో ఈ శ్లోకంలో ఇలా ఒక రాజు అనేది ఉండాలనేసి ఈ యొక్క శ్లోకంలో చెప్పబడుతుంది. రాజు అనేది ప్రజలను ధర్మాన్ని ఆచరించేటట్లు చేయాలి. ఏ విధంగా ఇక్కడ పృథువు ప్రజలను వర్ణాశ్రమ ధర్మాలను ఆచరింపచేశాడు, ఆయన ఆచరించాడు.
ఎందుకంటే ఈ యొక్క ప్రజలు విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించకుండా అది పెట్టేస్తుంది ఎట్లా పోతుంది, తమ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించకుండా వాళ్ళు పవిత్రం అవ్వలేరు. యథా ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మనా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవా. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ యొక్క స్వకర్మ నిర్వహణ ద్వారా పూర్ణత్వాన్ని పొందవచ్చు. ఇది 18వ అధ్యాయంలో కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. దానికంటే ముందు శ్లోకంలో స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధి లభతో నరః. ఏమైంది మళ్ళీ పట్టదు నిలబడ్డు, అది పెట్టేసి అదే పెట్టి సరిపోతుంది, అదే పెట్టేసి పర్లేదు, అదే పెట్టి. సో దానికంటే ముందు బ్రాహ్మణు యొక్క లక్షణాలు, క్షత్రియుల యొక్క లక్షణాలు, వైశ్యుల యొక్క లక్షణాలు, శూద్రుల యొక్క లక్షణాలు వివరించారు కృష్ణుడు. తర్వాత ఆ 4 శ్లోకాల తర్వాత ఈ యొక్క శ్లోకంలో వస్తుంది. ఈ విధంగా ఎవరెవరు వాళ్ళ వాళ్ళ యొక్క గుణాలను బట్టి ఇచ్చినటువంటి కర్మలను, వర్ణాశ్రమ నియమ నిబంధనలు, వర్ణాశ్రమ విధి నిర్వహణను నిర్వర్తిస్తారో వాళ్ళు పరిపూర్ణత్వాన్ని సాధించగలుగుతారు. లేదంటే పరిపూర్ణత సాధించలేదనేసి చాలా స్పష్టంగా కృష్ణుడు భగవద్గీతలో వివరిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ శ్లోకంలో అదే ఉంది. ఎవరైనా అంటే క్షత్రియులు ఏ విధంగా ఇక్కడ పృథువు తన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించాడు, ఆ విధంగా ఆయన భక్తియుక్త సేవను చేశాడు, భగవంతుని ప్రీత్యర్థమై ఆ యొక్క ధర్మాన్ని నిర్వర్తించాడు, భక్తియుక్త సేవను ఆచరించాడు, భగవంతుని యొక్క పరమపదాన్ని ఆయన పొందాడు. సో ఇక్కడ భగవద్గీత యొక్క సారం కూడా అదే. భగవద్గీత మొత్తం ఎసెన్స్ మనం చూస్తున్నాం. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు చెప్తాడు, నువ్వు యుద్ధం చేయాల్సిందే. మై సర్వాణి కర్మాణి సన్యసాధ్యాత్మ చేతస క్లైబ్యం ఆస్మగమం పాత నైతత్వ ప్రతద్యత క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్తోత్తిష్టకరం తప. సో నువ్వు యుద్ధం తప్పకుండా చేయాల్సిందే, నీ యొక్క క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాల్సిందే. మొత్తం భగవద్గీత మొత్తం మనం చూస్తూ ఉండొచ్చు. కృష్ణుడు అర్జునుడికి కన్విన్స్ చేస్తున్నాడు. అర్జునుడు ఇచ్చినటువంటి కారణాలు ఉన్నాయి. ఆయన ఎదుటి పక్షం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాలితో ఉన్నారు. జాలి వల్ల ఒక కారణం ఏంటంటే జాలి. ఎదుటి ఉన్నటువంటి వాళ్ళు బంధువులు, సోదరులు, మామలు, మేనమామలు, గురువులు, చాలా సన్నిహితమైనటువంటి వాళ్ళు. సో ఆ విధంగా ఆయనలో జాలి అనేది ఒకటి కలిగింది, అదొక కారణం ఇస్తున్నాడు. రెండవ కారణం, ఒకవేళ నేను ఇక ఈ యుద్ధం చేస్తే నేను ఇక పాపాన్ని నాకు వస్తుంది. వీళ్ళు ఆతతాయనలు అయినప్పటికీ బట్ వీళ్ళు నా యొక్క బంధువులు, వీళ్ళు నా యొక్క గురువులు, నా యొక్క పితామహులు, నా యొక్క సోదరులు వాళ్ళు. సో కాబట్టి ఇక పాపం అనేది నాకు సంక్రమిస్తుంది నాకు. సో పాపం అనేది వస్తుందనేసి ఒక కారణం చెప్తున్నారు. అండ్ ఇంకొక కారణం, ఆయన ఏదైతే ఈ యొక్క యుద్ధం చేస్తాడో, చేసిన తర్వాత ఏమవుతుందో అందరూ చనిపోతారు. సో అల్టిమేట్లీ ఆయన ఎవరితో భోగిస్తాడు? ఆయన మామూలుగా ఏదైనా భోగించాలంటే ఒక కుటుంబం, పరివారం, బంధువులు ఉంటుంది. సో అందరూ చనిపోయిన నేను ఎవరి కోసం భోగిస్తాను? వాళ్ళే చనిపోయిన తర్వాత, నా యొక్క సన్నిహితులే చనిపోయిన తర్వాత. సో ఒక విధంగా అది ఇంద్రియ భోగం అనేది అనుకోవచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైన కారణం, ఆయన వర్ణాశ్రమ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది, వర్ణ సంకరంగా తయారైపోతుంది. పిండ ప్రదానం చేసే వాళ్ళు ఉండరు, స్త్రీలు కుటిళ్ళు అవుతారు, పతితలు అవుతారు. సో అవాంఛితమైనటువంటి సంతానం వస్తుంది, ఈ యొక్క పాతివ్రత్యం అనేది నశించిపోతుంది. సో 2వ అధ్యాయంలో కూడా మళ్ళీ ఆయన ఒక కారణం చెప్తారు. ఈ యొక్క సందేహంలో ఉన్నాను నేను, అసలు ఏం చేయాలనేసి నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. ఇండెసిషన్ అనేది ఇంకొక కారణం. సో ఈ కారణాలన్నింటికి కూడా కృష్ణుడు సమాధానం ఇచ్చుకుంటూ వస్తున్నాడు, అన్నిటినీ ఖండించాడు. సో చివరికి కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాల్సిందే. యజ్ఞార్థాత్ కర్మణోన్యత లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ పరం రజేత్. యజ్ఞో వై విష్ణు. ఎవరి కోసం యజ్ఞం? విష్ణు యొక్క సంతృప్తి కోసం.
మనం యజ్ఞం చేసేటప్పుడు ప్రతి మంత్రం చెప్తాం. ఇదం నారాయణాయ ఇదం నమః, ఇదం విష్ణాయ ఇదం నమః, ఇదం కేశవాయ ఇదం నమః. ఇది నారాయణ కోసం, ఇది కేశవుని కోసం, ఇది విష్ణువు కోసం, ఇది నా కోసం కాదు, నా కోసం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తాం. సో ఇక ఈ యుద్ధం అనేది ఈ యొక్క యజ్ఞం, ఈ యొక్క విధి, కర్తవ్య నిర్వహణ అనేది మన ఇంద్రియ భోగం కోసం చేస్తే అది బంధం అవుతుంది. యజ్ఞార్థాత్ కర్మణోన్యర్థ లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ. ఈ యొక్క యజ్ఞం యొక్క ఫలితాన్ని నాకు ఎప్పుడైతే అర్పిస్తావో అప్పుడు నువ్వు ఒక కర్మ బంధనాన్ని నుంచి దూరం అవుతావు. సో అందువల్ల నువ్వు ఈ యొక్క క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలా, కానీ నువ్వు నా కోసం నిర్వహించు. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతో సంగోస్త్వ కర్మని. సో ఇక దీని యొక్క కర్మను నువ్వు దాని పట్ల కర్మ ఫలితాల పట్ల నీకు ఆసక్తి అవసరం లేదు, ఆ కర్మం పట్ల ఆసక్తి అవసరం లేదు, నువ్వు యొక్క కర్మ ఫలితాన్ని నాకు అర్పించు. సో అర్జున్ చెప్తాడు, నువ్వు ఏది చెప్తే నువ్వు చివరికి చెప్తాడు యథేచ్ఛసి తథాకు, నువ్వు ఏది నచ్చితే చేయి. కానీ అర్జున్ చెప్తాడు లేదు, నువ్వు ఏది చెప్తే నేను అది ఆచరిస్తానేసి అర్జునుడు ఒప్పుకుంటాడు. సో ఇక్కడ భగవద్గీత మనం ప్రచారం చేస్తే యథాతథం భగవద్గీత, మనం ప్రచారం చేసే యథాతథం భగవద్గీత. సో ఇప్పుడు భగవద్గీత ప్రకారం మనం బోధించాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం కూడా చాలా ముఖ్యం. చాలా వరకు మనం ఏం చెప్తాం, భగవద్గీత అంటే మీరు ఫస్ట్ భక్తి చేయండి, అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆత్మాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శరణం. మీరు అన్ని ధర్మాలు త్యజించండి, భగవంతుడికి శరణాగతి పొందండి. మీరు జపం చేయండి, అంతే జపం చేయండి, సాధన చేయండి, మంగళారతికి రండి, మీరు ఉపన్యాసాలు వినండి. ఇవే మనం బోధిస్తూ వస్తున్నాం. అంటే ప్రభుపాల వారి భాష్యాలు కూడా అవే ఎక్కువగా ఉంటాయి, కానీ సేమ్ టైం ప్రభుపాల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే భాష్యంలో కూడా పృథు మహారాజు ప్రజలను అర్థిస్తూ ఉన్నాడు అసలు. అంటే ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, మీరందరూ వర్ణాశ్రమ ధర్మ నియమాలను మీరు ఆచరించండి, మీరు హరిని సంతృప్తి చేయండి, దాంతో హరి ఆ విధంగా సంతృప్తి అవుతాడు. ఇది మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని మీరు నిర్వర్తించండి, భగవంతునికి అర్పించండి. సో లేకుంటే మీరు నరకానికి వెళ్తారు. అదేవిధంగా రాజు కూడా నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. రాజు యొక్క బాధ్యత ఉంది, ఆ బాధ్యత సరిగా నిర్వర్తించకుండా రాజు కూడా యొక్క అధర్మం అన్నట్టే, అది అధర్మం చేసినట్టు వాడతాడు. ఆ యొక్క ప్రజలు చేసినటువంటి పాపాలకు అతడు కూడా శిక్షను అనుభవించాల్సిందే రాజు కూడా. ఆధునిక కాలంలో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాజులే దొంగలుగా ఉన్నారు, ప్రజలు కూడా అలా ఉన్నారు. యథా రాజా తథా ప్రజ. రాజులు ధర్మాన్ని ఆచరించట్లేదు, ప్రజలు ధర్మాన్ని ఆచరించట్లేదు. రాజులు నరకానికి వెళ్తారు, ప్రజలు నరకానికి వెళ్తారు. సో ఇక్కడ భగవద్గీతలో ఉపదేశం ఏమంటే, యథాతథంగా మనం మాట్లాడాలంటే ఏదైతే శాస్త్రయుక్తమైనటువంటి యొక్క విధులు భగవంతుడు ఇచ్చాడో, 4 ఆశ్రమ ధర్మాలు, 4 వర్ణ ధర్మాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గార్హస్థ వానప్రస్థ సన్యాస, 4 ఆధ్యాత్మిక పురోగతి కోసం ఆధ్యాత్మిక ఆశ్రమాలు, 4 సాంఘిక ఆశ్రమాలు. ఈ యొక్క వర్ణ నిబంధనలు, ఆశ్రమ నిబంధనలు ఆచరించకుంటే ఈ యొక్క సమాజం నడవదు, సమాజం దిగజారిపోతుంది, సమాజం అవకతవకలవుతుంది, ఇది ముందుకు వెళ్ళదు. భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సిస్టమ్ ఇది. చాతుర్వర్ణం మయా సృష్టం, నేను ఇచ్చినటువంటిది అని చెప్తున్నాడు కృష్ణుడు. సో మనం భగవద్గీత బోధించేటప్పుడు ఇది కూడా బోధించాల్సిన అవసరం ఉంది. మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఎంతోమంది ప్రవచనాలు ఇవ్వచ్చు, కానీ ఈ ధర్మం గురించి మనం ఎక్కువ మాట్లాడడం, భక్తి గురించి ఎక్కువ మాట్లాడతాం. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే దాని యొక్క అర్థం అన్ని ధర్మాలు త్యజించమని కాదు. అక్కడ ప్రభుపాల వారు చాలా స్పష్టంగా ఆ యొక్క భాష్యంలో ఇస్తాడు, అనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షస్థితి విశ్వాసో గోపృత్వవర్ణం తత ఆత్మనిక్షేప కార్పణ్య షడ్విధా శరణాగతి. అంటే సర్వధర్మాలు త్యజించి నాకు శరణాగతి పొందా, శరణాగతి యొక్క అర్థం ఏమనేది మనం మొదలు తెలుసుకోవాలి. అనుకూలమైనటువంటి విషయాలను స్వీకరించడం, ప్రతికూలమైనటువంటి విషయాలను వదిలివేయడం. మరి వర్ణాశ్రమ ధర్మం ప్రతికూలమైనటువంటిది కాదు, అది అనుకూలమైనటువంటి విషయాలు. ఇంకా చెప్పాలంటే అది వన్ మస్ట్ యాక్సెప్ట్. భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క విద్యుక్త ధర్మాలను మనం తప్పకుండా ఆచరించాల్సిందే. శాస్త్రం అంతా చెప్తోంది. ఇప్పుడు భాగవతంలోనే మనం చదువుతున్నాం. ఓకే, మనం భగవద్గీత మనకు స్పష్టం లేకుండా భాగవతంలో ఇప్పుడు వచ్చే శ్లోకాలన్నీ కూడా అవే ఉన్నాయి. ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా ఉంది, ఎవరెవరు క్షత్రియునిగా ఆయన విద్యుక్త ధర్మాన్ని ఆచరించి భగవంతునికి ఫలితాలను అర్పించి భగవంతుని యొక్క సేవ చేసి ఆయన పరమపదాన్ని పొందాడు. అదేవిధంగా వైశ్యులు, శూద్రులు, తర్వాత బ్రాహ్మణులు కూడా వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాన్ని ఆచరించి భగవంతుని సేవిస్తే వాళ్ళు కూడా పరమపదాన్ని చేరొచ్చని చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రభుపాలు.
వచ్చే శ్లోకాలు చాలా ఉన్నాయి. ఈ శ్లోక పృథు మహారాజు యొక్క జీవిత చరిత్రలోనే కాదు, భాగవతంలో మళ్ళీ 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 తిరిగి తిరిగి యొక్క వర్ణాశ్రమ ధర్మం గురించి వస్తుంది. సో మనం ఎందుకు మరి ఈ యొక్క ప్రచారంలో ఎందుకు ఈ యొక్క వర్ణాశ్రమ నియమ నిబంధనలు మనం ఎందుకు చెప్పట్లేదు? భగవద్గీత ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? ఎక్కువ మనం ఆత్మ, శరీరం, భౌతిక ప్రపంచం తాత్కాలికం, మీరు జపం చేయండి, సాధన చేయండి అని చెప్తాం. అంటే సగం ఫిలాసఫీ మనం ఇస్తున్నాం, సగం తత్వాన్ని మనం ఇస్తున్నాం, పూర్తి తత్వాన్ని ఇవ్వట్లేదు. వర్ణాశ్రమాచరవత పురుషేణ పరపుమాన్ విష్ణు ఆరాధ్యతే పంత నాణ్యతత్వోష కారణం. అంటే వేరే విధంగా మనం విష్ణును సంతృప్తి చేయలేం. ఈ యొక్క వర్ణాశ్రమాన్ని మనం ఆచరించాల్సిందే. ఎప్పుడైతే రామానందరాయ్ తర్వాత చైతన్య మహాప్రభు యొక్క మధ్యలో చర్చ జరుగుతుందో, సాధ్యాసాధన తత్వం గురించి చర్చ జరుగుతుందో, మొదట చైతన్య మహాప్రభుకు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వర్ణాశ్రమాల గురించి. సో చైతన్య మహాప్రభు చెప్తారు అది ఏహే బాహ్య, అది బాహ్యం అనేసి. తర్వాత యత్కరోచి యదశ్నా శ్లోకం చెప్తారు, అది కూడా బాహ్య అని చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ శక్తి, అది కూడా కాదని చెప్తారు. ఇంకా పైకి వెళ్ళమని చెప్తారు, ఇంకా పైకి వెళ్ళమని చెప్తారు. సో దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునేసి వర్ణాశ్రమం అవసరం లేదనేసి కొందరు భక్తులు తప్పుగా ఈ యొక్క భగవద్గీతను, భాగవతాన్ని, తర్వాత చైతన్య మహాప్రభు యొక్క సూచనలు, తర్వాత మన ఆచార్యుల యొక్క సూచనలు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ వర్ణాశ్రమ నియమ నిబంధనలు ఆచరించకుండా మనం మనిషిగా కూడా కాలేం. మనం భక్తులు అంటే మనుషులమే కదా, మనుషుల తర్వాతనే భక్తులు. అంటే భక్తులు జంతువులాగా ప్రవర్తించరు కదా. ఉదాహరణకు జంతువు స్నానం చేయదు, భక్తులు రోజు స్నానం చేసి మంగళారతికి వస్తారు. అందరూ స్నానం చేస్తున్నారు కదా, చేస్తారు. అంటే ఎవరైతే వర్ణాశ్రమానికి బాహ్య అనుకుంటారో వాళ్ళు స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్నానం చేయడం అనేది వర్ణాశ్రమంలో ఉన్నటువంటి నియమ నిబంధన. రోజు తిలకధారణ చేస్తాం, రోజు దంతధావనం చేస్తాం, పళ్ళు కడుక్కోవడం, అది కూడా ఒక నియమ నిబంధన. సో భగవద్గీతలో, భాగవతంలో, శాస్త్రంలో ఇచ్చినటువంటి వర్ణాశ్రమం రాగానే అది వదిలివేసేసి, అంటే అది అనుకూలమైన దాన్ని వదిలివేసేసి కొన్ని అనుకూలమైనటువంటి తీసుకోవడం కాదు, ప్రతికూలమైనటువంటి దాన్ని వదిలివేయాలి. ఏది ప్రతికూలమైనటువంటి వదిలివేయాలా? ఏదైతే ఆధునిక జీవన విధానం యొక్క జీవన విధానం ఉందో, ఏదైతే ప్రజలు ఇప్పుడు ఈ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారో, ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారో, ఏదో స్కూల్లో కాలేజీలో చదువుతున్నారో, ఏదైతే ఉగ్రకర్మ, ఏదైతే శాస్త్రానికి విరుద్ధంగా చేసేటువంటి యొక్క వికర్మలు ఉన్నాయో దాన్ని వదిలివేయాలి. అది ప్రతికూల్య సేవర్జన, అది నిజమైనటువంటి శరణాగతి. కానీ ఇప్పుడు ఎలా భక్తులు ప్రచారం చేస్తున్నారంటే, మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అదే భక్తి. చాలామంది కూడా మనం ప్రజలు కూడా చెప్తూ ఉంటారు, వర్క్ ఇస్ వర్షిప్. మేము కూడా భక్తి చేస్తున్నాం, వర్క్ ఇస్ వర్షిప్. ఏం వర్క్ చేస్తున్నారు? ఏ వర్క్ చేసినా వర్షిప్. అది ఏమనంటే కర్మణ్యేవాధికారస్తు అని చెప్తారు. మరి రెండో లైన్ ఎవరు చెప్పారు? ఆ యొక్క కర్మ ఫలితాలను భగవంతునికి అర్పించాలని చెప్పారు. సో ఇక్కడ అనుకూలమైనటువంటి విషయాలను తీసుకోవడం అంటే, ఏదైతే భగవంతుడు ఇచ్చాడో మనకు మనిషి జన్మ సార్థకం కావడం కోసం ప్రతి వ్యక్తి వాళ్ళ యొక్క గుణ కర్మలను బట్టి వాళ్ళకు వృత్తి ధర్మం అనేది ఇవ్వబడింది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ ఒక 3 గుణాలు ఇవ్వబడ్డాయి. జనరల్గా బ్రాహ్మణుల్లో ప్రామినెంట్గా సత్వగుణం, క్షత్రియుల్లో రజోగుణం, వైశ్యుల్లో రజోగుణం, తమోగుణం, శూద్రుల్లో తమోగుణం. ఆ గుణాలను బట్టి వాళ్ళకు ఈ యొక్క వృత్తి కర్మలు ఇవ్వబడ్డాయి, నియమ నిబంధనలు ఇవ్వబడ్డాయి. ఆ కండిషన్ నేచర్ను, వాళ్ళకు ఉన్నటువంటి బద్ధ స్థితి నుంచి బయట రావడానికి భగవంతుడు ఇచ్చినటువంటి డిజైన్ ఇది, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పద్ధతి. సో ఆ పద్ధతిని మనం వదిలివేసి ఈ యొక్క కృత్రిమ జీవన విధానం ప్రకారం మనం కర్మలను నిర్వహిస్తే, కర్మలనే మనం వికర్మలను నిర్వహిస్తే, లేదంటే ఉగ్రకర్మలను ఏదైతే ప్రభుపాలో చెప్తుంటారో ఇప్పుడు ఉగ్రకర్మలను నిర్వహిస్తే మనం ఆధ్యాత్మిక పురోగతి చెందలేము, పరమ పదానికి వెళ్ళలేమని చాలా స్పష్టంగా ఇక్కడ ప్రభుపాలో వివరిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వర్ణాశ్రమ నియమ నిబంధనలు ఆచరించకుండా మనం ఈ యొక్క గుణాలకు బయట రావాలంటే చాలా కష్టం. శ్రీల ప్రభుపాలో 1977లో ఆయన శరీరం వదిలేసే ముందు అదే చెప్తారు. 10వ స్కందం భాగవతం అనువాదం చేస్తున్నారు. ఆయన చివరికి శరీరం వదిలేసే సమయంలో రాసలీల మాట్లాడలేదు, అప్పటికి కూడా రాధాకృష్ణ లీలను మాట్లాడలేదు. ఏం చెప్తున్నారు ఆయన? ఈ యొక్క సొసైటీ, ఈ యొక్క సమాజం తమోగుణం రజోగుణాల్లో ఉంది.
తమోగుణం రజోగుణాల నుంచి సత్వగుణం రావాలి. ఆ సత్వగుణం రావాలంటే వర్ణాశ్రమ నియమ నిబంధనలు ఆచరించాలా. ఎప్పుడైతే సత్వగుణంలోకి వస్తామో విశుద్ధ సత్వానికి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుపాద చెప్తారు, ఇది స్ప్రింగ్ లాగా అనమాట. ఒక స్ప్రింగ్ పైన ఉన్నామనుకో మెట్టు అన్నమాట. ఇది వర్ణాశ్రమం అనేది అది ప్లాట్ఫామ్, శుద్ధ భక్తికి వెళ్ళడానికి అదొక మెట్టు అది. బట్ ఇది యొక్క వర్ణాశ్రమ నిబంధనలు ఆచరించకుండా నేను శుద్ధ భక్తికి వెళ్తాను అంటే ప్రతికూలమైనటువంటి విషయాలను పూర్తిగా వదిలివేయకుండా, అనుకూలమైనటువంటి విషయాలను అన్ని తీసుకోకుండా, కొన్ని నేను శరణాగతి సూత్రాలను వహించి నేను సర్వధర్మాన్ పరిత్యజ్య అనే యొక్క బోర్డు పెట్టుకునేసి నేను భగవంతుని దగ్గరికి వెళ్తా అంటే అది అవ్వదు. అది అంటే మనం భగవద్గీతని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేయట్లేదు అని, యథాతథంగా మనం ప్రజెంట్ చేయట్లేదని. భగవద్గీత తత్వం తత్వంలో అదే ఉంది. నువ్వు క్షత్రియుడివి, నువ్వు క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. అర్జున్ చెప్తాడు, నేను అరణ్యానికి వెళ్తాను, నేను చేయను, నాకొద్దు. కిమ్నో రాజ్యేన గోవింద కింభోగైర్ జీవితే నమః. అసలు ఇక 3 లోకాల ఆధిపత్యం ఇచ్చే నాకు అవసరం లేదు, నేను అరణ్యానికి వెళ్తాను, నేను సాధువుని అవుతానంట. సో ఒక ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, బలదేవ్ విద్యాసాగర్. నువ్వు వెళ్తావు అక్కడికి, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అక్కడ చాలామంది సాధువులు ఉంటారు. లావుగా ఉండే సాధువులు ఉంటారు, బక్కగా ఉండే సాధువులు ఉంటారు, మిడిల్గా ఉండే సాధువులు ఉంటారు. సో ఏమవుతుంది, ఒక బలంగా ఉన్నటువంటి సాధువును ఎవరో ఒకరు బక్కగా ఉండే సాధువు ఏం చేస్తాడు, దుర్వినియోగం చేస్తాడు, లేదంటే డామినేట్ చేస్తాడు. అప్పుడు నువ్వు చూసి తట్టుకోలేవు. అక్కడ తట్టుకోలేకుండా ఏం చేస్తావు, ఆ బలంగా ఉన్నటువంటి సాధువును శిక్షించాలని నువ్వు వెళ్తావు. అంటే నీ యొక్క రక్తంలో ఉంది, నువ్వు అధర్మాన్ని సహించలేవు. నువ్వు అక్కడైనా మళ్ళీ నీ యొక్క క్షత్రియ గుణాన్ని నువ్వు అక్కడ ప్రవర్తించాల్సిందే. ప్రతి ఒక్కరికి ఆ గుణం ఉంది. మనం ఇప్పుడు కుక్కని చూడండి, అది నాకకుండా ఊరుకోలేదు, అది నాకుతూ ఉంటుంది, ఏదైనా నాకుతుంది, అది ఏదైనా అది నాకే తింటుంది. అది కుక్క యొక్క ధర్మం. అది కుక్క తోక ఎలా ఉంటుంది, వంకరగా ఉంటుంది, అది వంకరగానే ఉంటుంది. అది పంది యొక్క ధర్మం ఎలా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క బద్ధ స్థితిని బట్టి, మన యొక్క త్రిగుణాలను బట్టి మనం ఆ యాక్టివిటీస్ చేయడం వల్ల, లేదంటే గురువు ఇచ్చిన ప్రకారం, మేబీ ఇప్పుడు వర్ణ సంకరంగా తయారైపోయింది, ఇప్పుడు మనం అన్నీ కూడా అలా చేయలేకపోవచ్చు. బట్ కాన్సెప్ట్ ఏమంటే, వాళ్ళ యొక్క గుణాలను బట్టి ఎప్పుడైతే యొక్క విద్యుక్త ధర్మాన్ని మనం నిర్వహిస్తామో దానిలో మనం పవిత్రం అవుతాం. దాని ద్వారా మన యొక్క మనస్సు, మన యొక్క ఇంద్రియాలన్నీ పవిత్రమవుతాయి. అందుకనే వైదిక శాస్త్రాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, వేదాల్లో ధర్మం 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 ధర్మం. మనం ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేతత్ పశుభిర్నాం ధర్మో ఇతేషాం అధికో విశేషాం ధర్మేనైనా పశుభి సమానః. మనం ఎక్కువ ఏం చెప్తామంటే ఆహారం నిద్ర భయమదుల జంతువులుగా చేస్తాయి. ఈ ధర్మం అంటే ప్రత్యేకంగా మనం ఏం చెప్తాం, ఈ యొక్క ఆధ్యాత్మిక ధర్మం గురించి చెప్తాం, ఆత్మిక ధర్మం చెప్తాం. మరి శారీరక ధర్మం కూడా ఆచరించకుండా జంతువుతో సమానమే. మరి ఏమి ఆ శారీరక ధర్మం? ఆ శరీరం యొక్క పోషణ కోసం చేసేటువంటి ధర్మం శాస్త్రయుక్తంగా ఉండాలి, భగవంతుడిచ్చే విధి విధానంగా ఉండాలి. ఈ యొక్క భగవంతుడిచ్చినటువంటి రచన అలా ఉంది, ఆ విధంగా ఆ యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి. యథా యథాయి ధర్మస్య అంటే ఇక్కడ ప్రభుపాల వారి భాషలు ఇస్తున్నారు. వర్ణాశ్రమ ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో అప్పుడు భగవంతుడు తిరిగి ధర్మాన్ని సంస్థాపించడానికి వస్తాడు. సో ఇప్పుడు ఏమంటే మనం ప్రజలు రిలేట్ అవ్వరు అనేసి ఆ యొక్క వర్ణాశ్రమం గురించి ఎవరు మాట్లాడడం లేదు ఎక్కువగా. తర్వాత ఈ భగవద్గీతను ఆచరించడానికి ప్రజలకు అవకాశం లేదు. ఇప్పుడు ఈ విషయం మనం మాట్లాడుతూ ఉంటాం రెగ్యులర్గా, అందరు క్వశ్చన్స్ అవే అడుగుతూ ఉంటారు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మళ్ళీ మేము ఇక పాపాలనే చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇక ఉగ్రకర్మ సొసైటీలో ఉండాల్సి వస్తుంది, మేము ఇక ఈ వికర్మ చేయాల్సి వస్తుంది, మరి మేము ఎలా పవిత్రం అవుతాం, మేమేం చేయాలని అందరూ అడుగుతూ ఉంటారు జనరల్గా మనం అది మాట్లాడినప్పుడు. సో అది మనం మాట్లాడలే అంటే ప్రజలు అనుకుంటారు అదే కరెక్ట్, ఓకే మన జాబ్ మనం చేసుకోవచ్చు, మనం ఉగ్రకర్మ చేసుకోవచ్చు, వికర్మ చేసుకోవచ్చు, ఎంతో కొంత విరాళం మనం ఇచ్చేయచ్చు సొసైటీకి, అదే మన ప్రచారం సొసైటీకి డొనేషన్ ఎంతో కొంచెం వస్తుంది, వాళ్ళ టెంపుల్ మెయింటైన్ చేసుకుంటారు, మనం ఇంకా ఏదో 16 మాలలు మనం జపం చేసుకోవచ్చు, తర్వాత మంగళారతి హాజరవ్వచ్చు, ఏదో కొంత నడుస్తూ ఉంటుంది. అట్లా ట్రైన్లోనే చాంటింగ్ చేయొచ్చు, బస్సులో చాంటింగ్ చేయొచ్చు, ఏదో ఒక ఆచ్ పాచ్ భక్తి చేసుకోవచ్చు, మనం భగవద్ధామం వెళ్ళిపోవచ్చు. కానీ మన యొక్క ఏదైతే భగవద్గీత తత్వం ఉందో, ఇక భాగవతంలో వివరించబడిందో అది అభ్యాసపూర్వకంగా మనం పెట్టకుండా మనం పవిత్రీకరణ చెందాలంటే చాలా కష్టం. అవ్వచ్చు ఎవరైనా నగరంలో ఉండి కూడా
వాళ్ళు అత్యవసర పరిస్థితి కాబట్టి ఇది ఇంకా ట్రాన్సిషన్ పీరియడ్, ఇది పూర్తిగా వర్ణాశ్రమ వ్యవస్థ మోడల్స్ ఇంకా అవ్వలేదు, అంత వర్ణాశ్రమం ఏర్పడలేదు, అందరికీ సాధ్యం అవ్వకపోవచ్చు ఈ యొక్క విద్యుక్త విధి నిర్వహణ ఆచరించడానికి. కానీ కనీసం మనకు ప్రజలకు ఈ యొక్క తత్వాన్ని మనం బోధించాలి. ఏమి కృష్ణుడు భగవద్గీతలో ఇక్కడ చెప్తున్నాడు, స్వానుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి హరితోషణం అత పుంసా ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః. ఈ యొక్క వర్ణాశ్రమం అనేది సంసిద్ధి హరితోషణం, హరి సంతృప్తి కొరకే ఇది నిర్ణయించబడింది. ఇది జస్ట్ అది బాహ్య కాదు, అది భక్తులకు వర్ణాశ్రమం అవసరం లేదని కాదు అది. ఇప్పుడు అందుకనే సమస్యలు తయారవుతున్నాయి. ఎందుకు? ఆ స్త్రీలు వాళ్ళు గురువులు కావాలనుకుంటున్నారు, ఎందుకంటే వర్ణాశ్రమానికి అది విరుద్ధం. స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, అది వర్ణాశ్రమానికి విరుద్ధం. స్త్రీలు స్త్రీ ధర్మం చేయాలనుకోవట్లేదు, తల్లిదండ్రులు పిల్లలను చూసుకోవాలనుకోవట్లేదు, పిల్లలను తల్లిదండ్రులు చూసుకోవాలనుకోవట్లేదు, కూడా ఆ పిల్లలను కనాలనుకోవట్లేదు. ఈవెన్ భక్తుల కుటుంబాలు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పిల్లలు వద్దనుకుంటున్నారు, ఎక్కువ మంది సంతానం వద్దనుకుంటున్నారు, కేవలం సంతానం లేకుండా భోగించాలనుకుంటున్నారు. కేవలం ఈవెన్ స్త్రీలు కూడా ఎక్కువ వయసు అయిన తర్వాత వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, పురుషుడు కూడా ఎక్కువ వయసు అయిన తర్వాత వివాహం చేసుకోవాలి. అంత విరుద్ధమైనటువంటిది అనమాట. అదేవిధంగా ఆ సొసైటీలో అలా విధంగా ఉందో భక్తులు కూడా అదే ఆచరించాలనేసి అనుకుంటున్నారు. ఇంకా మనం వర్ణాశ్రమం బయట ఉన్నాం, మన వర్ణాశ్రమంతో పని లేదు, కేవలం మనం హరే రామ హరే కృష్ణ అంటే అయిపోతుంది అంతే. హరే కృష్ణ మంత్రం జపం చేస్తే అన్నీ అయిపోతాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్తేవ 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 నాస్తేవ, ఏదానికి నాస్తేవ అంటే అయిపోతుంది. కానీ అక్కడ చెప్పింది 3 సార్లు దేనికోసం చెప్పబడింది? కర్మయోగంగా కానీ జ్ఞానయోగం కానీ ధ్యానయోగం అవసరం లేదని చెప్పబడింది. అంతేకాని 1,00,000 సార్లు నాస్తేవ అని చెప్పలేదు. నువ్వు స్నానం చేయకున్నా పర్లేదు, మొహం కడుక్కోకున్నా పర్లేదు, నువ్వు మైథునం చేసినా పర్లేదు, నువ్వు భోగం చేసినా పర్లేదు, నువ్వు ఐస్ క్రీమ్ తిన్నా పర్లేదు, నువ్వు లడ్డు తిన్నా పర్లేదు, నువ్వు ఏం చేసినా పర్లేదు, హరే కృష్ణ మంత్రం జపం చేయి. సో ఇదే ప్రాకృత సహజీయులుగా తయారవ్వడం అంటే దీనివల్ల అనమాట. అప్పుడేమవుతుంది? మొత్తం అస్తవ్యస్తమైనటువంటి యొక్క వైష్ణవ నాగరికతగా తయారైపోతుంది, అసంపూర్ణమైనటువంటి యొక్క స్థితి ఏర్పడుతుంది. కానీ ఎవరైతే యథా ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణాభ్యర్థర్చ సిద్ధిం విందతి మానవ, యొక్క సిద్ధి పరిపూర్ణతను మనం సాధించలేము. పూర్తిగా మనం యొక్క మోడల్ ఇంకా తయారవ్వాలి మనకు. బట్ ప్రభుపాల వారి యొక్క కోరిక ఎంత వీలైతే అంత ఈ యొక్క వర్ణాశ్రమ గ్రామాలను ఏర్పరిచి దాన్ని మోడల్గా తయారు చేసి ప్రపంచానికంతా కూడా ఆదర్శాన్ని చూయించి అందరినీ కూడా ఈ యొక్క వర్ణాశ్రమాన్ని ఆచరించేటువంటి ఒక ప్లాట్ఫామ్ తీసుకొని వస్తే వాళ్ళు సత్వగుణంలోకి వస్తారు, తొందరగా వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని తీసుకుంటారు, ఆ విధంగా కోట్ల మంది భక్తులు అవుతారని ప్రభుపాల చెప్పారు. ఇది ఎన్నోసార్లు మనం మాట్లాడిందే, మళ్ళీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దీని గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడరు కాబట్టి ఇది మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది భాష్యంలో వచ్చింది, భాష్యంలో వచ్చినప్పటికి కూడా ఎంతోమంది దీని గురించి మాట్లాడట్లేదు. ఒకటి, వాళ్ళకి దీనికి అర్థం కాకపోవడం వల్ల మాట్లాడరు. రెండోది, ఇప్పుడు అవైలబిలిటీ లేదు. మనం చెప్తున్నాం, ఇప్పుడు ప్రభుపాద చెప్పారు స్కూళ్ళు కాలేజ్ స్లాటర్ హౌస్ అని, అంటే మన దగ్గర గురుకులాలు లేవు, అందువల్ల ఇంకా మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, మరి స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయితే మా అబ్బాయిని ఎక్కడ పంపించాలా? అక్కడే పంపించాను, మరి ఎందుకు మీరు క్లాస్లో చెప్పారు? సో ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు మాట్లాడడానికి. సో అందుకే ప్రభుపాల వారు ముందే చెప్పారనమాట. సో మీరు గురుకులాలు స్థాపించండి, గ్రామాలు స్థాపించండి, ప్రజలను ఆహ్వానించండి, గ్రామాలను మార్చండి. ఇది ఫుల్ ఫిలాసఫీ, అర్థ కుక్కిటి న్యాయ. ఏమవుతుంది? మనం మందిరం కట్టుకోవచ్చు, మందిరం కట్టుకున్న తర్వాత ప్రచారం చేయొచ్చు, హరినామ సంకీర్తన చేయొచ్చు. మందిరంలో చాలా డబ్బులు వస్తాయి ఈజీగా, ఎందుకంటే పుస్తక ప్రచారం ఉండొచ్చు, డొనేషన్స్ ఉండొచ్చు, 1 ఫ్లోర్ 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్ ఎన్నైనా కట్టుకోవచ్చు, ఎన్నో టెంపుల్ కట్టవచ్చు, ఈజీగా డొనేషన్స్ వస్తే ఈజీగా మెయింటైన్ అవుతుంది. అదే మనం ఒక గ్రామాన్ని ఏర్పరచాలంటే కొన్ని 100 కోట్లు వెచ్చించాలి, డబ్బులన్నీ పోతూ ఉంటాయి, డబ్బులు ఎక్కువ రావు. సో అందుకనే ఒక భాగం తీసుకోవడం, ఇంకో భాగాన్ని వదిలివేయడం. అంటే మందిరాలు కట్టడం తప్పు కాదు. మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఎంతో ప్రచారం జరుగుతూ ఉంది, కొన్ని వేల మంది కృష్ణ చైతన్యాన్ని తీసుకుంటున్నారు, లక్షల మంది కృష్ణ చైతన్యం తీసుకున్నారు, కోట్ల మంది కూడా కృష్ణ చైతన్యం తీసుకున్నారు. అది చాలా శ్లాఘనీయం, అది కీర్తనీయం,
అందరూ దాన్ని మనం ప్రశంసించవచ్చు. కానీ దాంతోపాటు మనం ఈ యొక్క కృష్ణ చైతన్యం ఏ విధంగా ప్రభుపాల వారు ప్రజెంట్ చేశారు భగవద్గీతలో, భాగవతంలో పూర్తిగా మనం వాళ్ళకి ప్రజెంట్ చేయాలి. ఏదైతే ఆధునిక విద్య ఉందో అది కషాయశాల, ఏదైతే ఆధునికమైనటువంటి పనులు ఉన్నాయో అది వికర్మలు, అవి ఉగ్రకర్మలు. ఈ యొక్క ఇండస్ట్రియల్ సివిలైజేషన్, ఈ యొక్క పారిశ్రామిక అనాగరికత ఏదైతే ఉందో అది పూర్తిగా ధ్వంసం అవుతుంది. తిరిగి మనం సరళ జీవనం, ఉన్నత చింతనం అనే యొక్క ప్రాతిపదిక పైన మనం మన జీవన విధానాన్ని ఏర్పరచుకోవాలనేసి మనం బోధించాలి ప్రజలకు. అది మన యొక్క కృష్ణ చైతన్య ప్రచారకుల యొక్క ముఖ్యమైన కర్తవ్యం. ఏ విధంగా రాజు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకుంటే ప్రజలు చేసేటువంటి యొక్క బాధ్యత అతనికి కూడా ఉంది కాబట్టి అతనికి కూడా ఆ పాపకర్మ వస్తుంది. అదేవిధంగా ఎవరైతే ప్రచారకులు ఉన్నారో, కృష్ణ చైతన్య సంఘ ప్రచారకులు ఉన్నారో, సగం సిద్ధాంతాన్ని చెప్పి సగం సిద్ధాంతం చెప్పుకుంటే వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళే నిర్వర్తించాల్సి ఉంటుంది. అంటే ఒక నాయకుడి యొక్క స్థితి కూడా సామాన్యమైనది కాదు. అది మనకు తెలిసిందే, రామాయణంలో స్టోరీ. అది చెప్పాల్సిన అవసరం లేదు. కుక్కగా మఠాధిపతిగా కుక్కగా అవుతాడు. అందుకని నాకు మఠాధిపతి వద్దంటాడు. సో ప్రజలు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారా లేదా, సక్రమంగా ధర్మం ఆచరిస్తున్నారా లేదా. ప్రభుపాల వారు అంటారు, ఎవ్రీవన్ ఈజ్ ఎంగేజ్ హియర్. అందరూ ఎంగేజ్ అవుతున్నారా? చాలామంది బాధపడుతుంటారు, ఎప్పుడు మాకు చెప్తూనే ఉంటారండి, ఎప్పుడు చూస్తూనే ఉంటారండి. అంటే ఎవరైనా ఉన్నవాళ్ళు పైన ఉంటే ఏదో ఒక ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అదొక ధర్మం అవుతుంది. ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఏమంటే అక్కడ అంటే గ్రామంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదంటే మందిరంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఆశ్రమంలో ఉన్న వాళ్ళు అందరూ పూర్తిగా వాళ్ళ ధర్మాలను నిర్వహిస్తూ ఉండాలి. అందుకనే వాళ్ళ యొక్క ధర్మం వాళ్ళపైన నిఘా వేయడం. అందరి పని కాదు అది, ఒకరినొకరు చూసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళపైన నిఘా వేయడం. సో అదేవిధంగా ఒక కృష్ణ చైతన్యంలో ప్రచారకుడు ఒక బ్రహ్మచారి అయి ఉండొచ్చు, లేదంటే సన్యాసి అయి ఉండొచ్చు, లేదంటే గురువు అయి ఉండొచ్చు. ఈ ప్రపంచం సక్రమమైనటువంటి మార్గంలో అందరిని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. ఏదైతే శాస్త్రమైనటువంటి శాస్త్రంలో ఏదైతే ప్రజెంట్ చేయబడిందో, ప్రభుపాల వారు ఏదైతే ఇచ్చారో అది ఉన్నది ఉన్నట్టు ప్రజలకు మనం బోధించడం. సో మనకి ఇంకా డొనేషన్స్ అయిపోతాయనేసి మీరు ఉద్యోగం వర్షిప్ అంటే మీ ఉద్యోగం డివోషన్ సర్వీసు, మీ స్టడీ డివోషన్ సర్వీస్ అని చెప్పి మన అపసిద్ధాంతాన్ని బోధిస్తే ఆ యొక్క పర్యవసానం మనం కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా దొంగ గురువును మనం చెప్తూ ఉంటాం, దొంగ గురువు అతను పాము అయిపోతాడు, చీమలన్నీ చీమలన్నేసి ఆ పామును తింటాయనేసి. సో మనం కూడా అపసిద్ధాంతాన్ని బోధిస్తే, అధర్మాన్ని బోధిస్తే మనం దాని యొక్క పర్యవసానాన్ని కూడా మనం దాన్ని తప్పకుండా పడాల్సి వస్తుంది. సో అందువల్ల నాయకుని యొక్క స్థితి సామాన్యమైనటువంటిది కాదు. అతను ఆ యొక్క కర్మను తీసుకోవాల్సి వస్తుంది. గురువుకు కూడా ఉంటుంది, గురువుకు కూడా. అందుకనే గురువు యొక్క స్థానం చాలామంది అనుకుంటారు చాలా గౌరవం వస్తుంది, చాలా బాగుంది అనేసి, బట్ చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే ఈ యొక్క శ్లోకంలో, సో పృథు మహారాజు ఆయన ఆదర్శనీయమైనటువంటి రాజుగా, మహామైతాత్మునిగా ఆయన ప్రజలను సక్రమమైనటువంటి యొక్క ధర్మ మార్గంలో నడిపిస్తూ, వాళ్ళందరినీ కూడా భక్తి మార్గంలో నడిపిస్తూ, ఆయన కూడా తన యొక్క విద్యుక్త ధర్మాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తూ, భక్తి మార్గాన్ని ఆచరిస్తూ, భగవంతుని ప్రీత్యర్థమై ఆయన సేవ చేస్తూ ఆయన పరమపదానికి పొందాడు. సో మనం కూడా ఆయన యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ ఉంటే మనము భగవంతుని యొక్క పరమపదానికి వెళ్ళవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు? श्रील प्रभुपाद की जाय, श्रीमद् भागवतम की जाय.